శిష్యుణ్ణయ్యాను కనుక మీరందరూ. ఇప్పుడు శిష్యుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏమండి? పేతురు గారితో ప్రభుదే చెప్తున్నాడు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవయుందువు. మనం ఎవరిని పట్టుకోవాలి? నీవు శిష్యుడు అయితే మరొకరిని శిష్యుడిగా నీవు చెయ్యాలా? నీవు శిష్యుడిగా చేయాలి. ఒక పెద్ద ఆయన తండ్రి వరుస ఉంటుంది. ఆయన ఏమని చెప్పాడు తెలుసా? సాక్ష్యం వైజాగ్. నేను దేవుడు కనబడలేదండి, దేవుడు మాట్లాడలేదండి, ఇదిగో ఈ కూతురు పిలిచిందండి, కూతురుని చూసి కూతురు మాటలు విని ఈ కూతురు విధానం చూసి దేవుళ్ళలోకి వచ్చానండి అన్న. దేవుని స్తోత్రం. ఆవిడ ఎలాంటి కూతురు అంటే చేమ నలగదు, నడిస్తే చేమ చచ్చిపోదు మాట. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుందో ఏమండి, చాలా మర్యాదగా నాతో కూడా అలాగే మాట్లాడుతాను, బాబు బాబు అంటూ ఉంటుంది. అంటే ఆ శిష్యుల ప్రవర్తన మరొకరిని ఎలా మార్చింది? శిష్యునిగా మార్చింది. మనం ఎలా మాట్లాడతామో మనకే తెలియదు. ఏమ్మా, ఎప్పుడైనా ఆలోచించారా వేలంగోళ్ళు? ఏమండి, ఎలా మాట్లాడతామో మనకే తెలియదు. శిష్యుల వరుస నా దగ్గర ఉందా అని చూసుకోవాలి. శిష్యుల వరుస నా దగ్గర ఉందా గుర్తుపెట్టుకోండి. ప్రియమైన వారులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఇక్కడ ఈ శిష్యుని కథను గనక మనం చూస్తే, యేసుక్రీస్తు వారు ఒకనాడు ఈయన దోణిలోనికి వచ్చి ఈ దోణిలో కూర్చుని బయట ఉన్నటువంటి వాక్యం వినడానికి వచ్చిన ప్రజతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఈయనేమో దోణిలో ఉండి వల బాగు చేసుకుంటున్నాడు. ప్రియులారా, శిష్యుల వరుస పేతురు గారు దోణిలో కూర్చున్నాడు. ఆయన దేవుని వాక్యం వినడానికి రాలేదు, దేవుని వాక్యమే ఆయన దగ్గరికి వచ్చిందండి. బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. శిష్యుడు విన్న ప్రతివాడు శిష్యుడు అవుతాడు. సరిగా వింటే దాన్ని పాటిస్తాడు, చేస్తాడు. విననివాడు పాటించడు. ప్రియమైన వారులారా, ప్రభు వెనుదిరిగి అంటాడు, నీ దోణిను ఏమన్నాడు? కొంచెం లోతుకు నడిపించి, కొంచెం అన్నాడా? ఏమనుంది? లోతునకు నడిపించి వలవేయుడి. లోతునకు నడిపించి వలవేయుడి. మన భక్తి జీవితాలు కూడా, మన జీవితాలలో దోణి జీవితానికి గుర్తు. మన జీవితాలలోనికి కూడా ప్రభు వచ్చారా? చెప్పాలి. ఉన్నారా ఆయన ఉన్న ఆయన మాటలుని వింటున్నావా, నిద్రపోతున్నావా? కాదు, మంచి మనస్సుతో అండి కదా వాక్యాన్ని వింటే నీ మనసులోకి వెళ్తాను. నిద్రపోయే వాళ్ళు చేసే పనులు ఇవి. నిద్రని గెలవలేక ఎలాగుంటే మెలుగు ఉన్నట్టే కదా, అలా బాధలు పడుతున్నారు అలా. అలా పడకండి, శ్రద్ధగా వినండి. దోణిను ఏం చేయమంటున్నారు? లోతుకు నడిపించండి. లోతు అంటే ప్రియులారా, మనిషి నీటిలో గనక నడిస్తే మోకాళ్ళు, చీలమండలు, మోకాళ్ళు, నడుము వరకు కూడా నీటిలో వెళ్తూ ఉంటే భూమి మీద చక్కగా నడుస్తాడు కదా, చక్కగా నడుస్తాడు. ఇంకొంచెం గుండెల దాకా వచ్చేటప్పటికి కాళ్ళు ఆంతా ఉంటే తేలుతా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏం చేయలేడు, నడవడానికి ఉండదు. ఏం చేయాలా చెప్పండి? ఈదాలి. ఏం చేయాలి? ఈదాలి. నడుస్తూ, నడుము లోతులో నడుస్తూ, గుండెల లోతులో నడుస్తూ ఈదలేకపోతున్నానంటే అది ఈతది కాదు. ప్రియులారా, ఆ లోతులో ముందుకు వెళ్ళే కొలది జరిగేది ఏంటట?
కాళ్ళు తేలిపోతూ ఉంటాయి. భూమిని వదిలి చెప్పండి, నీటిలో కాళ్ళు చేతులు ఏం చేయాల? ఆడిస్తూ ఈదాలి. ఈత అనగా ఆ ప్రవాహమును ఎదిరించుట, శ్రమలను సమస్యలనుతో పోరాటము. ఏం చేయాలట? పోరాటము. పోరాడాలి. గుర్తుపెట్టుకోండి, భక్తి జీవితంలో లోతుకు వెళ్ళేవారు అనగా పోరాటం కనుకనే కొంతమంది పోరాడలేక ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి బతుకు జీవుడని శుభ్రంగా కాళ్ళు అందించోట తిరుగుతున్నారు గిరిగిర. అలా అక్కడే ఉంటారు. నువ్వు అక్కడే ఉంటే ప్రియులారా, నీకు ఒడ్డున ఏం దొరుకుతాయి? చేపలు ఏం దొరుకుతాయి? చిన్ని చేపలు దొరుకుతాయి. మనకేమో తిమింగలం కావాలి. మనమేమో ఎక్కడున్నాం? మనమేమో ఒడ్డున నడుస్తున్నాం. నీకు ఒడ్డుకి తిమింగలం వస్తుందా? కనుక బలమైన కార్యములు కావాలి, ఘనమైన కార్యములు కావాలి అని అంటే ఒడ్డున నడిస్తే రాదు, లోతునకు వెళ్ళాలి. లోతునకు వెళ్ళారు, వలవేయమన్నాడు ప్రభు మాటను బట్టి. వినండి, వాక్యం సరిగా తిన్నవాళ్ళు, విన్నవాళ్ళు, ప్రియమైన వారులారా వినండి, ప్రభు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు కనుక విన్న వాక్యం మర్చిపోవట్లేదు. ఆయన చెప్పినట్లుగా కుడివైపున వలవేయుడు అన్నట్లుగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డా మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేయదు అని కుడివైపున వల వేసేటప్పటికీ విస్తారమైన చేపలు, 2 దోణెలు నిండునన్ని చేపలను పట్టినప్పుడు వారు ఒడ్డుకు వచ్చి విస్మయమొందారు. అయితే యేసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక నుండి మీరు మనుష్యులను పట్టువారయుందురు. చేపలనే పట్టలేనటువంటి వారు చేపను పట్టుకున్నాం అనుకోండి, మనతోడైనా మాట్లాడుతుందా? వాదిస్తుందా? ఏమందు అంటే నోరున్నా నోరు లేనిది కదా ఏండి. ఎంత పెద్ద చేప అయినా చిన్న చేప అయినా పట్టేసుకుంటాం. కానీ మనుషులను పట్టుకోవాలంటే వాళ్ళకి నోరుంది, ఉందా? జ్ఞానం ఉంది, ప్రశ్నిస్తారు, రకరకాలుగా ఉంటారు. చేపలనే పట్టలేని వారు కానీ యేసయ్య వారిని ఎలా చేస్తారట? మనుష్యులను పట్టువాడవయ్యుందు. ప్రియులారా, వీరిని పిలిచిన పిలుపును గనక మనం చూస్తే ఎంత ఉన్నతంగా దేవుడు వీరిని మరి చేయడానికి పిలిచాడో, ఎంత దీన స్థితిలో నుండి, ఎంత అల్పమైన స్థితిలో నుండి దేవుడు వీరిని పిలిచాడో ప్రియులారా మనం ఈ రోజున మనం గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఇప్పుడు ఈరోజు నన్ను పిలిచారు, ఆయన మిమ్మల్ని పిలిచారు. పిలిచిన పిలుపును చూడుడి. మీరేం గొప్పలేమి కాదు, గనులేమీ కాదు, ఒక సామాన్యమైన వ్యక్తిగా దేవుడు పిలిచాడు. ఓ సామాన్యుడవు, ఓ సామాన్యులము, ఆర్థిక పరంగా సామాన్యులము, అన్ని విషయాల్లోనూ చదువులో సామాన్యులం. దైవజనుడు చక్కని మాట చెప్పారు. దేవుడు ఆయన చదువు 8th క్లాసు 12th క్లాసు మొత్తం మీద అయ్యగారు అంటారు, నేను పెద్ద చదువులు చదవలేకపోయాను, చదువుంటే నాకు ఈ భాగ్యం దొరకకపోనేమో. ఏమండి, నేను పెద్ద డిగ్రీలు చదివిన వ్యక్తిని కాలేకపోయినప్పటికీ దేవుని బహుమానం అందుకునే వ్యక్తినయ్యానని చెప్పి ఆయన సాక్షిపును చూడు. ఈ రోజున మనం కూడా ఏ స్థితిలో నుండి పిలువబడ్డాం, ఏ పరిస్థితుల్లో నుండి పిలువబడ్డాం, ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నాం? అసలు నేను ఎక్కడి వాడినండి, మట్టి పిసుక్కునేవాడిని. అవునా? మనం ఎక్కువ మంది అలా కదా ఏమ్మా. ఈ స్థితిలో నుండి దేవుడు నన్ను పిలిచాడు, పట్టుకున్నాడు. మీలో లోకరీతిని జ్ఞానులైనను గణులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఏమండి, అదేంటండి దేవుడు మనేందో తెలిసి యేసయ్య ఎవరికి సువార్త చెప్పమన్నారు? చెప్పాలి. ఏమండి, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. యేసయ్య ఏ గొప్పోడింటికి వెళ్ళలేదు ఎప్పుడు.
ఏ గొప్పోడింటికి వెళ్ళలేదు. ఒకవేళ ప్రియులారా, ప్రభువు పిలిచినటువంటి ఆ పిలుపును చూడుడి అంటూ ఆయన అంటున్నారు, మీలో లోకరీతిని జ్ఞానులైనను గణులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఎవరినట? వెర్రివారిని. వినాలి. వెర్రివారు అని అనగా, అయ్యా నా దేవుని మాటలు తప్ప, నా దేవుడు చెప్పింది తప్ప ఇంకేమీ నాకు ఆధారం కాదు, నా దేవుడే నాకు ఆధారం, నా దేవుడే నాకు సహాయం. లోకం ఏమంటారు? ఎరువులా ఉన్నాడు అంటారు కదా, అంటారు. మన జ్ఞానమును విడిచి దేవుడిచ్చిన వాక్య జ్ఞానమునే అనుసరించినటువంటి జీవితము. రెండవది మనం చూస్తే బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో, చెప్పండి, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతుడైన గొలియాతుని ఎదుర్కొనడానికి ఇంకో కండలు తీరిన బలవంతుని తీసుకురమ్మల్లా ఎవరిని వాడుకున్నాడమ్మా? ఓ చిన్న పిల్లోని వాడుకున్నాడు. ఈ లోకములో కూడా దేవుడు తన పని కొరకు చిన్న వారిని దేవుడు వాడుకుంటాడు. ఏంటి ఆ చిన్నపేటోళ్ళ, ఆ చిన్నోళ్ళ ఇంత పని చేస్తుంది వాళ్ళ అని చెప్పి ఇప్పటికే చెప్పుకుంటున్నారు. గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ చిన్నోళ్ళు ఏం చిన్నోళ్ళు కాదు కదా. చిన్నోళ్ళ ఎవరో చిన్నోళ్ళు. ఈ చిన్నోళ్ళు ఏం చేస్తున్నారు? మన ఊళ్ళోనే కాదురా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? మీటింగులు పెడుతున్నారు. దేవుని స్తోత్రం. పెడుతున్నారా? ఎక్కడెక్కడికో పోతున్నారు. ఈ చిన్నవారు అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళేమో, ఏమండి? కాదు కదా. చిన్నవారు, దయచేసి బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో బలహీనులైన వారిని ఏర్పరుచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు, ఎవరినట? ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో, చెప్పండి, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు పిలిచినటువంటి ఆ ఉన్నతమైన పిలుపు ఆనాడు అపోస్తలులను పిలిచాడు. తర్వాత ఎందరినో పిలిచాడు. ఈ రోజున నిన్ను నన్ను పిలిచారు. గుర్తుపెట్టుకోండి. నన్ను పిలలేదండి అనడానికి లేదు. ఆయన పిలిస్తేనే నువ్వు నేను ఇక్కడికి వచ్చాం. ఆయన పిలవకుండా మీలో ఎవరైనా రాగలరండి? ఎవరైనా రాగలరా? రాలేరు. ఎవరు రాలేరు. కనుక ఆ ఉన్నతమైన పిలుపును మనం ఏం చేయాలి ప్రియులారా? జాగ్రత్త చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే 3:14 దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ప్రియమైన వారులారా, గురి యొద్దకే పౌలు గారు చెప్తున్నారు. ఆయన దేవుడు దమస్కు గేటు దగ్గర పిలిచాడు. అయిలారా వినారు, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున్న దేవుడు అడుగుతాడు, నేను నిన్ను పిలిచాను, నువ్వేం సంపాదించావు, నువ్వేం చేశావు అని అడుగుతాడు. బోడు పోగేశానండి, బంగారం వెండి వస్త్రాలు అంటే ఆయన సంతోషిస్తాడా? సంతోషించుడు. పరలోకం వెళ్ళినప్పుడు ప్రియులరా, ప్రభు అటు అనేకులకు ఏమిస్తాడు? కిరీటం ఇస్తాడు. అందరికీ కిరీటం. మన సంఘంలో వాళ్ళందరికీ కిరీటాలు దొడుకుతుంటే నీ కిరీటం దొడకలేదు అనుకుందాం. నాకు ఒక్కదానికి ఇవ్వలేదండి బాబు, కొంచెం చెప్పండి బాబు, చెప్పు కిరీటం. నేను చెప్తే వింటాడా? ఆయన ఇస్తాడా? ఏమండి, కిరీటం మోసే వాళ్ళు ఎలాగుంటారు చెప్పాలి. చిన్నపిల్లల పాట ఒకటి ఉంటుంది, నాకొక తెల్లంగి నీకొక
తెల్లంగి, తెల్లని అంగీ ధరింపజేస్తారట. తర్వాత ఏం పెడతారు? కిరీటం పెడతారు. ఎవరికి? ప్రియులారా, ఆయన ఉన్నతమైన పిలుపును గౌరవించి ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మనుష్యులను పట్టువారై యుందురు. మనము మరొకరిని ఏం చేయాలట? రక్షణలోనికి నడిపించాలి. ఓ గోల్ పెట్టుకోవాలి ఎవరికి వారే, నేను ఒక్కరినైనా దేవునిలోనికి నడిపించాలి. ఆ కిరీటం మోసేటప్పుడు ఎంత సంతోషం! ఆ సంతోషం నీవు అనుభవించాలంటే ఈ లోకములో దేవుడిచ్చిన ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఏం పొందాలట? చెప్పాలమ్మా, ఏం పొందాలమ్మా? బహుమానం పొందాలి. ఏంటి, ఓ పెద్ద అయినా 10 మంది కుర్రోళ్ళని పిలిచాడు. 10 మంది కూడా బిర్యానీ బాగా వండుతారట. 10 మందికి, రే బాబు మీ బిర్యానీ ఎంత బాగా వండుతారో వండండి, మీలో బహుమతి ఇస్తాను ఒకరికి అన్నాడట. వచ్చారు 10 మంది. పొయ్యిలు పెట్టారు, కట్టెలు పెట్టారు, గిన్నెలు పెట్టారు, నూనెలు పోశారు. ఏమండి, వండుతున్నారు. ఒకడు అన్నీ చేశాడు, నూనె పోసాడు, అందులో వేయాల్సింది వేసాడు. ఇలా ఫోన్ వచ్చింది, ఫోన్ అటు పరిగెట్టాడు. వంట అంతా పూర్తి అయిపోయింది, ఇటు వంట అలాగ ఉండిపోయింది. ఈ 9 మంది భోజనాలు చూశాడు. ఆ యజమానుడు చూసి ఒకరికి 9 మందికి ఇచ్చాడట. 9 మందికి ఇచ్చాడు, వీడికి ఇవ్వలేదు. వీడి వెనకాల వచ్చి, అయ్యా ఇలా ఫోన్ వచ్చింది అయ్యా బాబు, ఇదండి అయ్యా బాబు. ఇంతకీ ఆడే అందరికంటే బాగా ఉండేవాడు ఆడేనంట. వీళ్ళకంటే నేనే బాగా వండుతానండి అన్నాడట. వాళ్ళు అన్నట్టు, అవునండి బాబు మాకంటే ఇదే బాగా వండుతాడండి అని కూడా చెప్తున్నారంట వాళ్ళు. కానీ ఇస్తాడా? ఒరే బాబు ఇంత బిర్యానీ పట్టుకురారా, నేను తిని నీకు బహుమతి ఇస్తాను. నువ్వేం వండంది, నువ్వు పొయ్యి ఎట్టాను, పొలలు ఎట్టాను, కట్టెలు ఎట్టాను, గిన్నె ఎట్టాను, నూనె ఎట్టానంటే జాగ్రత్త. ఒక ఆత్మను రక్షించకుండా నేను బోల్డ్ ఇంత డేక్షాలు కొన్నానండి, టెంట్లు వేసానండి, వంటలు వండానండి, మా సభల్లో పోలు పని చేశానండి అంటే కిరీటం ఇచ్చేస్తారా? చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మను రక్షిస్తే నీకేంటట? కిరీటము. మనుష్యులను పట్టువారం కావాలి. ఇలాంటి పిలుపు పిలిస్తే మన నోరు, మన మాట అనేకులను పట్టుకునేది కావాలా? మన నోటి మాట అనేకులను పొడిచేదిగా ఉంటుంది. ఏమా, ఓ బూతు మాట మాట్లాడంటే సిగ్గుపడాలి కదా? సిగ్గుపడాలా? ఓ బూతు మాట మాట్లాడాలంటే సిగ్గుపడాలండి? సిగ్గుపడక్కలేదా? కొంతమందికి అసలు ఏ సిగ్గు ఉండదు. అందుకేనేమో లేఖనం చెప్తుంది, బూతులైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు అని రాశారా? ఇందులోనే రాశారు చూడు. ఏమ్మా, ఎఫెసీ పత్రిక 5:4 కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. ఏంటి, మార్చినప్పటి నుంచి చెప్తున్నాం. ఒకవాడు మంచి ఫైటర్ ఉందట. జరిగిన కథ ఇది. మంచి ఫైటర్, మామూలు ఫైటర్ కాదన్నమాట. అటువంటి ఫైటర్ ఒకనాడు మరి ఏం బుద్ధి పుట్టిందో రాజమండ్రిలో ఉన్న అయ్యగారిని చూడడానికి వెళ్ళిందంట. దేవదాస్ అయ్యగారి దగ్గరికి వెళ్ళిందంట. అండ్ శుభ్రంగా తయారైపోయి ఇంక ఇది ఇలా పోరాడలేకపోతున్నట్టు ఉంది. అంటే బయట పోరాడలేకపోయింది, అలిసిపోయిందో మరెందుకో. నేను అనుకుంటాను అయ్యగారు ప్రార్థన చేసి ఉంటాడు మన తల్లి గురించి. శుభ్రంగా తయారయ్యి వెళ్ళిందంట. ఓ రోజు వెళ్తే వెళ్ళి అయ్యగారి దగ్గరికి, అయ్యగారిని మా అన్న అతండంట. అయ్యి బాబా అమ్మ నా దగ్గరకు వచ్చేవేట అన్నాడట. అదేటండి అయ్యగారు అలాగన్నారు. అమ్మ అక్కడ ఫైటింగ్లు సరిపోలేదు, నా దగ్గరికి వచ్చావు, నాతో కానీ ఫైటింగ్ ఆడతావా ఏంటి అన్నాడట. అప్పుడు అరుగు మీద కూలబడిపోయి, ఏం చేయనండి అయ్యగారు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు అలాగంటే ఓర్చుకోలేక నేను కూడా మొదలెట్టేస్తున్నానండి. అప్పుడు అయ్యగారు అన్నారట, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను. మనకున్న పర్మిషన్ ఏం చెప్పండి? అయ్యో, మా అమ్మ పత్రికలు పంచిపెట్టడానికి వెళ్తే గోపమే కొడతానన్నంట. థ్యాంక్స్ అండి అందంట. కృతజ్ఞతావచనం అంతే కదా. ఏది ఉత్తరింపాలి, ఏది వాడాలి చెప్పాలి. పర్మిషన్ దేనికి, ఎంతవరకు ఉంది పర్మిషను? మన నోటంట కృతజ్ఞతావచనమే ఉచ్చరింపాలి తప్ప వేరే
కొడత అయ్యగారు అన్నారట, అమ్మా నీవు నోరు కాయలేనంటున్నావు కదా, కనుక నీ కొత్త బూతులు నేర్పుతాను. ఏంటట? కొత్త బూతులు నేర్పుతాను. వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఈ మాట నేను చెప్పింది అను, సరిపోద్దన్నాడు. విన్నారా? అయ్యో అలాగేనండి, మీరేం చెప్తే చేస్తానండి అని. ఎవరైనా తిట్టినా దేవుడు నేను దీవించుగాకను. ఏమన్నా మామూలుగా వచ్చారు, సాయంత్రం మామూలుగా అంతా రెడీ అయిపోయింది, బిందులు ఎట్టారు, వచ్చేసారు, ఫైటర్స్ వచ్చేసారు, వచ్చినండి మొదలెట్టారు. మొదలెడుతుంటే ఏమంటుందంట? దేవుడు నేను దీవించుగాక. మొదట వాళ్ళకి అర్థం అవ్వలేదు ఈ బాణం ఏంటో. ఏంటన్నావు అంట. మళ్ళా దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను దీవించుగాక అంటే అప్పటికి సొమ్మసిలు పడిపోరు కదా. సొమ్మసిలు పోవడమే కదా, మరి ఇంకేమైపోతారు? దాన్ని పట్టించుకొని వెళ్ళిపోయినాయి, దాన్ని మాది అని చెప్పి అందరూ జట్టంతా పక్కకు పోయారు, శుభ్రంగా నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. మన మాట ఎదుటి వారిని ఆకర్షించేదిగా ఉంటే నువ్వెంతమందినైనా పట్టుకోగలుగుతావు. ఈ ఫైటర్ దగ్గరికి అలిసిపోయిన ఫైటర్ ఎవరో ఒకరు రాకమాంతారా? నేను మానరా? వస్తారు ఖచ్చితంగా. నేను పోరాడలేకపోతున్నాను, ఈ జీవిత పోరాటం, ఈ మంచినీళ్ళు ట్యాప్ దగ్గర పోరాడలేకపోతున్నాను, ఎవరొకరు వస్తారు కదా. వచ్చినప్పుడు ఏం నేర్చుకుంటారు? నేను నీకంటే సీనియర్ని కదా, నేను చెప్తున్నాను కదా, మన వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇదిగో ఆయుధం. ఏంటది ఆయుధం? ఏంటి? దీవించువాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించినట్లయితే దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును అందుకోవాలి. మనం ఏం పొందుకోవాలట? బహుమానం, కిరీటం పొందుకోవాలి. పౌలు గారు అంటారు, ఇక మీదట నా కొరకు ఏమంటే జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. మంచి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏముందంట? నీతి కిరీటము. ఇక అది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, చదవాలి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. నేను దేవుణ్ణి చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, ఆయన ఇచ్చే కిరీటం పొందాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరికీ ఆ కిరీటం పెట్టబడుతుందట. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ప్రియమైన వారులారా, అలాంటి కిరీటం పొందడానికి మనం ఏం చేయాలో చెప్పబడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనమును మనం చూస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏంటట? ఒకరినొకరు ఏం చేయాలట? సహించాలి, విసిరేయకూడదు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. విన్నారా? నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? ఎలా వచ్చావు? దేవుడు పిలిస్తే వచ్చావు. ఆయన పిలిచాడు. ఎవరు పిలిచారు? ఆయన పిలిచాడు. నేనేం మాట్లాడినా ఆయనకి ఇబ్బంది అవుతుంది. విన్నారా? దేవదూత ఏమందంట సాతానుతో? త్వరపడి ఏం మాట్లాడలేదు. యెహోవా నిన్ను గద్దించునుగా కంద కానీ మాట్లాడలేదా దేవదూత? బోల్డ్ మాటలు మాట్లాడగలదు. నన్ను పంపిన ఆయనకి ఇబ్బంది అవుతుంది నేను ఏదో మాట్లాడేస్తే. కొంత లేఖనంలో ఏమన్నారు? మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దయచేసి వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను. ఇలా పాస్టర్ గారు ఏ నేర్పుతున్నట్టున్నాడు అనరమ్మా వాళ్ళరా. దేవుడిచ్చినటువంటి ఈ పిలుపును బట్టి నువ్వెవరికి జవాబుదారు కావాలి? నేను ఎలా మాట్లాడమన్నానమ్మా నిన్ను? ఎరబ్బాయి నేను ఎలా పంపించానురా అంటావా? నీకు ఏం చెప్పానురా అంటావా? నీకేం చెప్పి పంపించాను, నువ్వేం మాట్లాడావు అనరా? రేపొద్దున్న దేవుడు మనల్ని నిలవబెట్టి నీకేం చెప్పాను ఆదివారం, నువ్వేం చేసావు? ఏమండి? దయచేసి రేపొద్దున్న ఆయన ఎదుట మనం నిలబడాలి.
ఆయన మన ఎదుట మనం నిలబడినప్పుడంట మన చరిత్ర అంతా సినిమా వేస్తారట. ఏమేస్తారు? సినిమా వేస్తారు. కనుక ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎయిటింగ్ అంటే అందులో కొన్ని కటింగ్లు, మనం చేసిన అతిక్రమాలు ఉంటాయా ఏమైనా చూడడానికి మనకి ఇష్టమా? కనుక ఏం చేయాలి? ఆ అతిక్రమాలు, నాయన అది తీసేనాయన, ఇది తీసేనాయన, అది కటింగ్ చేయించు, ఇది కటింగ్ చేయించు. బతిములు ఆడుకుంటే కటింగ్ అవుతుంది. దేవుని స్తోత్రం. నీ సినిమా బాగా ఉంటుంది, లేకపోతే యాజ్ ఇట్ ఈజీగా పడిపోద్ది. యాజ్ ఇట్ ఈజీగా నా బ్రతుకులున్న తప్పిదాలు ఇవిగో అని దేవుడికి అప్పచెప్పుకుంటే అవన్నీ క్షమిస్తాడు, తీసేస్తాడు. దేవుని స్తోత్రం. గ్రంథాలలోని వారి గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును. పుస్తకాల్లో ఏదేదో రాసేశాడు అంటేను ఏమ్మా, అది నాది కాదు, అది ఎవరిదో, ఎవరు చూసి ఎవరు రాశాడో. పక్కూరోళ్ళు పేరు, పక్కూరోళ్ళు నా పేరు కలిగిన ఉన్నారు, వాళ్ళ చరిత్ర నాకు రాశాడు అంటామేమో, అనలేమా ఏమా? అందుకని మనకేం కావాలట? వీడియోలు కావాలి. ఏం కావాలట? వీడియోలు. వెంటనే తెరబెడతారు. తెరబెట్టి అమ్మా నువ్వా కదా చూడు అని చెప్పి మొత్తం మన చరిత్ర అట ఏం చేస్తారట? సినిమాగా. మీరు ఎంతమంది గుర్తుంది? మన మీటింగులు వీడియోలు తీస్తున్నారండి, దేవదూతలు వచ్చని చాలామంది దర్శనాలు చెప్పారు. ఎంతమంది గుర్తుంది? అలాగా. మరి వీడియోలు తీస్తున్నారా? అది మన పాటలు వీడియోలు తీస్తున్నారు, మన మాటలు వీడియోలు తీస్తున్నారు, మన ప్రార్థనలు వీడియోలు తీస్తున్నారు, మన భోజనాలు వీడియోలు తీస్తున్నారు. మనమే కాదు కదా. అలాగే మన చరిత్ర అంతా తీయబడుతుంది. గుర్తించుకోవాలని కోరుతున్నాను. ముగిస్తున్నాను. చివరిగా మనం చూస్తే దేవుడు ప్రవక్త అయిన ఏలియా గారిని పంపించి ఎలీషాను ప్రవక్తగా ఏర్పరచమన్నప్పుడు ఎలీషాట తన పొలములో ధనవంతుడు, కానీ పొలములో 12 అరకల ఎడ్లు దున్నుతుంటే 12 అరకి దున్నుతున్నాడట. అటువంటి పెద్ద పనున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏలియా తన దుప్పటి అతని మీద విసిరాడట. దుప్పటి అతని మీదకి విసిరాడట, మోసుకురా అని. దేవుని స్తోత్రం. విన్నారా? దుప్పటి మోయడం అంటే సేవ చేయడం. 12 అరకల ఎడ్లతో పొలం ఇంత దున్నుతుంటే నన్ను ఏమంటున్నాడు? ఇప్పుడు నా సేవ చేద్దు కానీ రా అంటే ఏం చేయాలండి? ప్రియులారా బావినండి. వెంటనే అరకు వదిలేశాడు, పరుగెత్తుకుని వచ్చాడట. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా నా ఇంటి వాళ్ళలో విందు పెట్టేసి వచ్చేస్తానంటే, వెళ్ళు నీ ఇష్టం. వెంటనే అదే కాడి ఎడ్లు, ఆ కాడి తోలే ఉంటాయి కదా, పట్టుకుని వచ్చి ఆ ఎడ్లను వధించి గొర్తి నొగల చేత, ఏంటట గొర్తి నొగలంటే అర్థం ఏంటంటే ఆ ఎద్దుల మీద పెట్టిన ఆ కాడి, అడ్డంగా పెట్టిన నాగలి, వీటిని గొర్తి నొగలు అంటారు. ఏమా వాటిల్ని ఏం చేశాడు? దాచుకోలేదు. మళ్ళీ వచ్చినప్పుడు వాడుకుందామని దాచుకోలేదు. వింటున్నారు? వాటిని బద్దల కొట్టి పొయ్యి కట్టెల కింద వాటిని వాడి విందు చేసి తన ఇంటి వారందరికి, బంధువులందరికీ విందు చేసి, నేను దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్తున్నానని ఏలియా వెంట వచ్చేసాడు. ఉన్నతమైన పిలుపును ఎంతగా లక్ష్య పెట్టాడు. ఈరోజు నేను ముగిస్తున్నాను. నండి, నీ పిలుపును నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ఎలాగున చూసుకుంటున్నావు? దేవుడు నన్ను పిలిచాడండి. నా అన్నదమ్ముల్లో దేవుడు నన్ను పిలిచాడు. నా కుటుంబాలు ఎందరో ఉన్నారు, కానీ ఎవరికి ఈ పిలుపు లేదు, నీకుంది. ఏమంటే ప్రతి కుటుంబాల్లో కూడా ఇలాగే చూస్తుంటాం. అందరూ పిలువబడతారా? అందరూ పిలువబడరు. అందరికీ రక్షణ ఉండదు. ఇది దేవుని ఉన్నతమైన పిలుపు, దైవికమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. అందరూ అందుకోలేరు. అందుకున్నటువంటి మనము ప్రియులరా పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలి. ఈ పేతురు, యోహాను, యాకోబులు 7 దేవుడు పిలిస్తే, చేపలు పట్టలేని వాళ్ళని పిలిస్తే ఏమండి పునరుద్ధానుడై తిరిగి లేచాడు యేసయ్య. సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, కనబడ్డాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? నేను చేపలు పడ్డానికి పోతాను. మిగిలిన ఏమన్నారు? నీకు ఏమైనా బుర్ర ఉందా? ఏం చెప్పాడు యేసయ్య? సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు అని కూడా 3.5 సంవత్సరాలు తిరిగాం.
తిరిగి లేచి మనతో మాట్లాడాడు. దేవుడు నా తండ్రి ఎలా పంపించాడు, నేను మిమ్మల్ని అలా పంపుతున్నాను, మీరు వెళ్ళండి, అనేకులను శిష్యులుగా చేయండి అని చెప్పాడే అని ఒక్కరు చెప్పలా. నువ్వు ఎలా అంటే అలా. బాగా వినండి పెద్దలారా, మీరు ఎలా ఉంటే మీ వెనకాల పిల్లలు అలాగుంటారు. తల్లిదండ్రులారా, మీరు ఎలాగుంటే మీ వెనకాల పిల్లలు అలాగుంటారు. మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు దానికే ప్రాధాన్యత ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు వరుస బాధ్యత కొంత అయితే పెద్దల బాధ్యత చాలా ఎక్కువ. సన్నిధి స్త్రీలు ప్రార్థనా పరుల బాధ్యత కూడా చాలా ఎక్కువ. కేవలం నీ ఇంటి వరకే నువ్వు పరిమితం కాదు, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని గూర్చి కూడా నీకు బాధ్యత ఉంది. నువ్వు వాళ్ళని ఏం చేయాలా? ఖండించాలి. వాళ్ళ తల్లికి చెప్పాలి, తండ్రికి చెప్పాలి, వాళ్ళు తిరగబడితే నాకు చెప్పాలి. దేవుని స్తోత్రం దర్శనాలలో స్వప్నాలలో మీ కథ అంతా ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఏమండి, ఒక వ్యక్తి చెప్పిందనుకో, ఆ వ్యక్తి కష్టమే చెప్పింది అంటారు కదా, అంటారు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. కానీ దేవుడు ఎందుకు చెప్తారు? దర్శనాలలో స్వప్నాలలో దేవుడు బయలుపరుస్తున్నాడంటే ప్రియులరా, అది సత్యమే తప్ప అసత్యము కాదు. గనుక అటువంటి రీతి దేవుని స్తోత్రం. గనుక ప్రియులారా గుర్తించండి. గనుక పేతురు గారు చేపలు పడతానంటే మిగిలిన కూడా చేపలు వెళ్ళిపోయారు. సంవత్సరం అంతా తిరిగేశారు. జైల్లోంచి బయటకు వచ్చినలాగా ఉంది. ఒక్కొక్కసారి మనకి జైల్లో కనబడుతుంటుంది బైబిల్, ప్రార్థన కదా, సంఘం సహవాసం. ఒక్కొక్కసారి లోకం లాగేస్తుంది అనుకో, మనకి ఇదే జైలు. చిన్న కుమారుడు ఏమన్నాడంట? ఇది ఇల్లు కాదు చెరసాలన్నాడట. పొద్దులేదు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, చేయాలా, గుడికి వెళ్ళాలి, రావాలి, ఎంత ఇది చెరసాలా అన్నాడట. నేను కొడుకునే కాదు అన్నాడట. ప్రియులారా, వీళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు దాకా. ఇవి వదిలాడు రా బాబు మనకి. ఎవరు? యేసుబాబు కదా, వదిలాడా? వదిలాడు. మళ్ళా మన బతకొచ్చు అని దోనెక్కి వలలట్టుకొని, మరి వెంటనే దోణులు ఎలా దొరికాయో వలలు ఎలా దొరికాయో మనకు తెలదు, కానీ పట్టుకుని సముద్రంలో తిరగడం మొదలుపెట్టారు. తెల్లార్లు తిరిగారు కానీ ఒక్క చేప దొరకలేదు. సార్లకి ఇలా చెయ్యెత్తడం తప్ప వేరే పనే ఉండదు. ఇప్పుడు దాకా 3.5 సంవత్సరాలు ఈ చెయ్యెత్తి ఆశీర్వదించడం తప్ప పనేమీ లేదు. కానీ అలాంటిది ఇప్పుడు తెల్లవార్లు చెప్పండి, ఈ దోణి నడుపుతూ ఉంటే బొదాలన్నీ పులిసిపోయి, ఒళ్ళంతా పులిసిపోయి ఎంత సుఖంగా ఉంటుంది కదా, ఎంత సుఖమో అండి ప్రియులారా. మరి దైవజనుడు చక్కని చరణాలు ఉన్నాయి. మరి మాటలు దేవుడు చెబుతున్నాడు. పేతురుతోనే కాదు, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంగమా మౌనము దాల్చక. నాకు ఎక్కడ ఖాళీ అండి, నాకు బోల్డ్ పనులండి అంటున్నారు. ఎవరికి ఖాళీ లేదే చెప్పండి. కానీ ప్రియులారా ఏం చేసుకోవాలా? ఖాళీ చేసుకోవాలా. మనసుంటేనంట ఎన్ని వంకలన్నా పెట్టొచ్చట. ఏ మనసు? ఎగ్గొట్టే మనసు ఉంటే ఎన్ని వంకలన్నా చెప్పవచ్చు కదా. అలాంటి మనసు కాదు, చేసే మనసు ఉంటే చేయొచ్చు. గుర్తించాలి కోరుతూ ప్రియులారా, యజమాని నిధులన్నీ నీవే కదా. సముద్రంలో ఉన్నదంతా నీకేనంట. కానీ దేవుని మాట వినని పరిస్థితి, శ్రమలేని ఫలితంబు నీకియ్యగా. ఆనాడు రాత్రంతా తిరగలేదు, రాత్రంతా వల వేయలేదు, కేవలము దేవుని మాట ఎలా ఇస్తే వాళ్ళు నిండిపోయేది. ఇప్పుడు తెల్లవార్లు తిరిగినా ఒక్క చేప దొరకలేదట వాళ్ళకి. సముద్రంలో ఎన్ని చేపలు? ఒక్క చేప దొరకదా ఏమ్మా? దేవుని సెలవు లేకపోతేనండి బాగుండమ్మా, చచ్చిన చేప కూడా దొరకదు మీకు. ఏం దొరకదు? చచ్చిన చేప కూడా పడదు నీ వల్ల. గనుక తిరిగారు వచ్చేస్తున్నారు, తెల్లవారిపోతుంది. నాండ్ర ఇంకెందుకు నాండ్ర బాబు అని చెప్పి వస్తుంటే ఒడ్డున ప్రభు ఉండి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, దొరికాయా అని అంటే అలా ఏమా చేతులు ఊపుతున్నారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కుడివైపున వెయ్యండి. ఎక్కడ?
దేవుడు ఎంత ప్రేమ గలవాడు. వీళ్ళు నా మాట లేదు, వీళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి ఆకలితో మాడిపోయి మసి అయిపోయేలాగా వీళ్ళని ఏం చేయాలి? ఇసుక తిప్పలో చెప్పండి, నడిపించాలి. వీళ్ళని ఆడి దగ్గరికి వీడి దగ్గర తిప్పించాలి. మా దగ్గర లేవు, మా దగ్గర లేవు అనిపించాలి అనుకున్నాడా? అనుకోలేదండి. ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఏమండి, ఆయన ప్రేమను లోకు కడుతున్నామా, గుర్తిస్తున్నామా? మనము శ్రమనట ఎక్కువసేపు భరించలేము, అందుకే కొంత శ్రమను రానిస్తాడు, వెంటనే మరలా ఏసీలు పెట్టేస్తాడు. ఇప్పుడు శిష్యుడు లక్షణం ఏంటంటే గురువు చెప్పడం చేయడం, అంతే. ఇదే కనుక ప్రభు చెప్పడం అలానే చేసేయడం. ఇదేంటి, వదిలేశాను కదా, బయటకు పోయాను కదా, ఆబ్సెంట్ అయిపోయాను కదా, ఏం గుర్తులేవు? గుర్తున్నాయా? గుర్తులేవు. వలేసేసాడు. ఆయన చెప్పడం చేయడం అలవాటు చేసుకోండి. ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఉందా నీ జీవితంలో? దేవుని వాక్యం ఎలా చెప్తుంది, ఎలా చేయాలి? దేవుని వాక్యం, ఇగో అయ్యగారు ఈరోజు వాక్యం గుళ్ళో నాతో ఇలా మాట్లాడింది, నేను చెయ్యాలి. అలవాటు చేసుకోండి, దానికి అలవాటు అవుతారు. కనుక ప్రభు చెప్పగానే వేసేశారు. వేయగానే వాళ్ళ నిండా పడిపోయి ఏం పడ్డాయట? ఏమంటే చిన్న చిన్న చేపలా, బుల్బులి చేపలా? కాదు, పెద్ద పెద్ద చేపలట. పక్కనే యోహానుండి అంటున్నాడు, ఆయన ఎవరో తెలుసా? దూరంగా ఉన్నాడు ఒడ్డున. ఆయన ఎవరో తెలుసా? ప్రభువు సుమి. అప్పుడు వెలిగింది ఎవరికి? పేతురు గారికి. ప్రియమైన వారలారా, పిలుపును ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితంలోకి దేవుడు వచ్చాడు. ఎటువంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడు? ఏం కృతజ్ఞత ఉంది? అయ్యో, ఆయన పిలుపు తగినట్లుగా నేనున్నానా? అనేకుల రక్షణ కొరకు నేను ఉపయోగపడుతున్నానా? అసలు ఒక్కరినైనా నేను రక్షించానా? ఒక్కరి రక్షణ కొరకైనా నేను పాటుపడ్డానా? నేను ప్రార్థించానా? నేను పనిపోనుకున్నానా అని చెప్పి యోచించండి. కనుక పిలుపును నిర్లక్ష్యం చేయవద్దు. పిలుపులో నిలబడింది ఏం జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని జమీందారులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. జాగాలేని జమీందారులుగా చేస్తాడు. ప్రియులారా, మరి చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, కానీ తప్పదు. అలాగు చేసేవారెవరు? ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుని ఉన్నతమైన పిలుపు. నైనా ఎంతండి, నా స్థాయి ఏంటండి? అవును, నిజమే. మనం ఎన్నికలేని వారము, ఏమండి, వెర్రివారము. దేవుడు తప్ప ఏమీ మనకి తెలియదు కదండి. నీచులైన వారము, తృణీకరింపబడిన వారము, తగని వారము, కానీ నేను పిలుచుకున్నాడు. దేవుని కొరకు నిలవబడు, దేవుని పక్షమైండు, నీ ద్వారా అనేకులను రక్షిస్తాడు. నీకు రేపొద్దున్న ఏమిస్తాడట? జీవ కిరీటం ధరింపజేస్తాడు. ఆ కిరీటం మోసినప్పుడు ఎంత ఆనందం అండి. లేనోళ్ళకి ఎంత చెప్పాలి ఏమా? రేపొద్దున పరలోకంలో ఎలా తిరుగుదాం అనుకుంటున్నావు? కిరీటం బరువుగా ఉంటుందేమో ఏమా? బరువు కాదు, బలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. కనుక పరలోకములో పౌలు గారు అంటున్నారు, నీతి కిరీటము నాకు మాత్రమే కాదు, నాలా అనేకుల రక్షణ కొరకు పాటుపడే వారికి, ప్రభువుని కలుసుకోవాలని ఆశపడే వారికి ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నటి ధన్యత దీవెన ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. విన్న వాక్యము అందరి అంతరంగములను ముద్రించండి ప్రభువా. మీరిచ్చిన ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా జీవించినట్లు ప్రతి వారిని మీరే సిద్ధపరచుమని నీ వాక్యాహారము వారి అంతరంగములలో నాయనా నింపుకొని భద్రపరుచుకున్నటకును, ఆ వాక్యమును నెమరవేసుకొని పాటించు వారిగా చేసి జీవ కిరీటమును మోయు భాగ్యములోనికి నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.